ఒక అనుకోని ఒక నిర్ణయం అయితే భారీగా అయితే నేపాల్‌ని దెబ్బగొట్టింది. అది ఎలాగనేది అయితే ఇప్పుడు చూద్దాము. కొన్ని రోజుల క్రితం అయితే నేపాల్ ప్రభుత్వం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా 26 సోషల్ మీడియా యాప్స్ పైన అయితే నిషేధం ప్రకటించింది. ఈ 26 యాప్స్ కూడా నేపాల్ గవర్నమెంట్ దగ్గర అయితే రిజిస్టర్ కాలేదు అని అయితే నేపాల్ గవర్నమెంట్ అయితే బ్యాన్ అయితే చేసింది. కానీ ప్రజలు ఏమనుకున్నారు అంటే వాళ్ళు చేసిన కరప్షన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగనే నేపాల్ గవర్నమెంట్ అఫీషియల్స్ పిల్లలు గాని, వాళ్ళు గాని లగ్జరియస్‌గా ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ బయటికి వస్తున్నాయన్న ఆలోచనతో బ్యాన్ చేసినారని అయితే చెప్పారు. అయితే ఈ బ్యాన్ తర్వాత అయితే నేపాల్ జెన్జీ యువత అయితే రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ర్యాలీస్ అండ్ ప్రొటెస్టులు చేశారు. తర్వాత దీన్ని వైలెన్స్ గా అయితే మార్చినారు. నేపాల్ పార్లమెంట్ బిల్డింగ్ గానీ, నేపాల్ హైకోర్టు గానీ, నేపాల్ గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ లీడర్స్ హౌసెస్ అయితే ఆహుతి అయితే చేసి పడేసినారు. దీంతో అయితే అక్కడ గవర్నమెంట్ అయితే పడిపోయింది. బ్యాన్ తీసేసినప్పటికీ ఇంకా వైలెన్స్ చాలా పెద్దగా అయితే పెరిగింది. దీంతో అయితే నేపాల్ ని ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకొని కర్ఫ్యూ అయితే ఏర్పాటు చేసింది. అలాగనే కర్ఫ్యూ తర్వాత జెన్జీ యువత మరియు నేపాల్ ఆర్మీ అయితే రెండు కూడా ఒక ఏర్పాటు చేసుకుని ఇంటర్మ్ నేపాల్ పిఎం గా సుశీల అనే ఆవిడని అయితే ఎన్నుకున్నారు. అయితే ఈ విషయంలో అయితే నేపాల్ యువత అయితే ఒక ఎగ్జాంపుల్ ని అయితే సెట్ చేసినారు ప్రపంచానికి. ఎవరైనా కరప్షన్ చేస్తే ఖచ్చితంగా నేపాల్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది. నేపాల్ జెన్జీ యువత చేసిన ఈ భారీ వైలెన్స్ కి మీరు ఏమనుకుంటున్నారు అదైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని జనరల్ టాపిక్ వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.